వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారిని శ్రీమతి ఎస్ విజయభారతి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వలన తక్కువ వర్షపాతం నమోదవుతుంది అనే ఉద్దేశంతో అతి తక్కువ వర్షపాతంలో కూడా PMDS అనే విధానంలో మంచి దిగుబడులు సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, మండల కన్వీనర్ వెంకటేష్, చాగర్లపల్లి శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ కృష్ణప్ప, మండల గ్రామస్థాయి నాయకులు, రైతులు, మండల స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, మల్లికార్జున, వెంకట్రామిరెడ్డి, శంకరప్ప, మాజీ సర్పంచ్ కె రంగప్ప, కె రమణప్ప, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకోటి వర్షం ఉంటుంది సార్. వర్షంలో 45 రోజులు 50 రోజులు వాటర్గా కానీ మనము వాడుకొనేసి చేసుకోవాలి. అప్పుడు భూమిలో ఏరు వ్యవస్థ అనేది పెరుగుతుంది. భూమి ఏరు ఇట్లా మనకు కోత గురవుతుంది భూమి. వాటర్ ఎట్లా ఎన్ని రోజులకు తడి కావాలా? దీనికి వచ్చి వర్షాధారానికి వేసుకుంటాం సార్. మనం వర్షాధారానికి వేసుకుంటాం. ఈ గుళుకులు ఏంటి, ఇట్లా గుళుకులు చేసుకుంటాం. కొన్ని పంటలు ఇట్లా గుళుకులు చేసుకుంటాం. విత్తన గుళుకులు ఇది డెమో చేసి చూపిస్తాం. ఇప్పుడు ఈ గుళుకులు చేసిన తర్వాత ఒక ఏజ్ ఒక 30 days 40 days అయింది, మనకి వర్షం రాలేదు. వర్షం తరపున మనకి ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ తరపున రెడీగా ఉండాలి ఎలా చేసి చూపించాలని. మీ దగ్గర ఉండాల్సింది కేవలం ఆవులు. ఒకవేళ నాటి ఆవులు లేకపోయినా ఇంకా దేశీ ఆవులు ఉన్నా కూడా దాని ప్రకారమే వాళ్ళు మీకు చేసి చూపిస్తారు. మనకి ఇదే స్పెసిఫిక్ గా ఉండాలనేది లేదు. మీ దగ్గర ఏ జీవాలు ఉన్నా కూడా దానికి సంబంధించిన వాటితోనే ఆ మోతాదు మించి వాళ్ళు కొంచెం యాడ్ చేసుకొని చేస్తారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ప్రకృతి వ్యవసాయంలో. ఇంకొకటి ఏమంటే మనకి ఇప్పుడు ఇది దీని గురించి చెప్పిన ఇప్పుడు మన డిపార్ట్మెంట్ గురించి వచ్చినట్టయితే మనకి ఇప్పుడు ఎరువులు అనేది ఇస్తున్నాం, యూరియా, DAP. వీటికన్నీ కూడా ఒకప్పటిలాగా మీరు ఊరికే వేలుముద్ర వేసి ఎన్నంటే అన్ని తీసుకుపోయేది అట్లా ఉండేది. ఇప్పుడు లాస్ట్ ఖరీఫ్ 2026కి ఏదైతే పంట పెట్టినారో అదంతా కూడా మనకి యాప్లోకి తీసుకురావడం జరిగింది. APMS 2.0 అనే యాప్లో ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రైతు కూడా అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి. మీరు అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి, మా స్టాఫ్ డౌన్లోడ్ చేయిస్తారు. ఆ యాప్ ద్వారానే మీకు ఎరువులు ఇప్పుడు ఇవ్వబడతాయి. అంటే గత ఖరీఫ్ సీజన్లో మీరు మొక్కజొన్న పెట్టింటారు. మొక్కజొన్నకి ఎకరాకి ఎంత శాస్త్రవేత్తల రికమెండేషన్ ప్రకారం ఉండే డోసేజ్ ప్రకారము మీకు ఎరువులు ఎన్ని బస్తాలు రావాలని అందులో చూపిస్తుంది. యూరియా, DAP మాత్రమే దాని ప్రకారం ఇక్కడ తీసుకుంటారు. ఒక 6 BKలో మీరు తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు మీకు ఒక 5 ఉన్నాయనుకో మీ తరపున అన్న రంగప్పన్న, ఒక 3 తీసుకుంటారు. ఇంకా 2 మీరు ఎక్కడైనా పోయి తీసుకోవచ్చు. చెప్పినట్టుగా జీలుగా, జనుము అనేవి మనకి పచ్చిరొట్ట ఎరువులు. ఇవన్నీ కూడా మనము ఏప్రిల్ మాసంలో లేదంటే మనకి మార్చ్ ఎండింగ్లో వేసుకుంటాము. కరెక్ట్గా మనకి ఎప్పుడైతే పూత దశ వస్తుందో అప్పుడు భూమిలో కలిగి దున్నుతాము. ఈ జీలుగా ఒత్తుగా 10 kg ఎకరాకి చొప్పున మనం విత్తనాలు వేసుకోవాలా. ఈ విధంగా వేసుకుంటే మనకి ఎక్కువ వరి వేసుకున్న రైతులకి ఇది చాలా అంటే పోషకాలు బాగా అందుతాయి మనకి భూమికి. వరి వేసుకునే రైతులు ఎవరన్నా ఉంటే వరి పెట్టే ముందు ఈ పంటలు వేసుకోవచ్చు. మనం నెక్స్ట్ టైం కూడా మనకి సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. జీలుగా, జనుము ఒక 5 క్వింటాలు కానీ మనకు 10 క్వింటాలు కానీ మనం సబ్సిడీలో తెప్పిస్తాము. ప్రెసెంట్ ఇప్పుడు వీటిలో వేసుకునే దాంట్లో కూడా మనం ఇది ఏదైతే PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చెప్తున్నామో ఈ పద్ధతిలో కూడా మనము ఈ జీలుగా, జనుము యాడ్ చేసుకోవచ్చు. జీలుగా, జనుము కూడా మీరు దీంట్లో ఈ విత్తనాలను యాడ్ చేస్తూ వేయచ్చు. అదేమంటే మీకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఎక్కువగా వాడే వాళ్ళము జీలుగా, జనుము పచ్చిరొట్టగా. ఇప్పుడు కొంచెం దాదాపు తగ్గించినారు. ఇప్పుడు మళ్ళీ దానిపైన అవగాహనతో రైతులు కూడా వస్తుంది, అడుగుతున్నారు. తెప్పించి సబ్సిడీలో ఇస్తామండి. చెప్పేదంటే మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇప్పుడు ఉండే విస్తీర్ణము ఎక్కువ అంటే మనకి 10,000 ఎకరాలు ఉన్నా కూడా మనకి 10,000 హెక్టేర్లు ఉన్నా సాగు జరిగేది 4,000 ఎకరాలే. మిగతా అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఇంకా అంటే కరెంట్ ఫాలోస్ అంటే గత 5 ఏళ్ళుగా పంట పెట్టకుండా 2 సంవత్సరాలు పంట పెట్టకుండా వదిలేసిన భూముల్లో మనకి మెయిన్ ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా రైతులకు అవేర్నెస్ చేసి చేపించాలనేది ముఖ్య ఉద్దేశం. గవర్నమెంట్ వారి ఉద్దేశం ప్రధానంగా మనం సీఎం గారి ఫోకస్ అంతా కూడా ఇదే. ఎందుకంటే మనకి గ్రీన్ కవర్ క్రాప్ అంతా గ్రీన్ కవర్ అవుతుంది. బీడుగా వదిలేయడం వల్ల మనకి ఏ వర్షం పడినా కూడా చినుకు మనకి నేలకు ఇంకదు. ఇవన్నీ వేసుకోవడం వల్ల రైతు తక్కువ మోతాదులో వేసుకున్నా సరే ఎక్కువ మీకు ఖర్చు కాదు. దీనికి ఒకసారి వేసి వెదజల్లి వదిలేస్తారు. వీటికి ఎరువులు కూడా మనం వేయాల్సిన అవసరం ఉండదు.
వేయడం వల్ల దానికి ఇలాగ వేసి వదిలేస్తే మనకి గ్రీన్ కవర్ అనేది ఎప్పుడు కూడా నేల భూమి అనేది కప్పబడి ఉంటుంది. కాబట్టి ఏ చినుకు రాలినా మనకు వచ్చే ఈ ఎల్నినో ప్రభావంతో అతి తక్కువ వర్షం ఎంత వచ్చినా కూడా వచ్చే ప్రతి నీటి బొట్టుని మనము ఇంకింప చేయాలనేది ముఖ్య ఉద్దేశము. పరిగెత్తే నీళ్ళని నడవనీయాలా, నడిచే నీళ్ళని నిలుపలేయాలా అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ చేయలేరు కాబట్టి ఇన్ని రకాలుగా మోడల్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది పొలం అంతా చదునుగా ఉంది, చేయొచ్చు. ఇప్పుడు కొంచెం స్లోప్గా ఉంటుంది. అలాంటి మోడల్లో మనం ఇప్పుడు హాఫ్ మూల్ మోడల్స్ అనేది చెప్తాము. ఎక్కడికక్కడ ట్రెంచ్లు కొట్టి చిన్న చిన్న కుంటలుగా మనం అది ఏర్పాటు చేసుకుంటే వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడే నిలబడతాయి, అక్కడే ఉంటాయి. పైనుంచి కిందికి పోవడము, నీళ్ళన్నీ పారకుండా వాళ్ళు గట్లుగా కొంచెం గుంతలు చేసి పెడతారు ఈ హాఫ్ మూన్ మోడల్లో. ఇదొకటి. ఇంకా అసలు మాకు భూమే లేదు, మాకు తక్కువ విస్తీర్ణం ఉంది, మేమంతా ప్రధాన పంట వేసినాము అంటే ఒక 20 సెంట్లు బెడ్ వేసుకొని ఇది ఏటీఎం మోడల్ చేసుకోవచ్చు. దీంట్లో గడ్డ జాతివి ఎక్కువగా వేస్తారు. ముల్లంగి, బీట్రూట్, ఆకుకూరలు, క్యారెట్ ఈ విధంగా వేయడం వల్ల కూడా ఈ మోడల్స్ అన్ని తక్కువ విస్తీర్ణంలో చేసుకునే మోడల్స్ ఉన్నాయి, ఎక్కువ విస్తీర్ణంలో చేసుకునే మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఆదాయం అనేది ఒక నెలకి లేదా 3 నెలలకి తీసుకునే రైతుకు అంటే సంవత్సరం పొడవునా తీసుకుంటారు. ఇందులో అన్ని రకాల పంటలు వేస్తాం కాబట్టి నెలకు వచ్చే ఉన్నాయి, 2 నెలలకు వచ్చే ఉన్నాయి, 3 నెలలకు వచ్చే పంటలు ఉన్నాయి. ఈ విధంగా ఉంటాయి కాబట్టి రైతుకి ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రత్యామ్నాయంగా మీకు ఎక్కువ ఆదాయం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రధాన పంటలతో పాటు ఇవి కూడా వేసుకోవాలని మనము అవేర్నెస్ అనేది చేస్తున్నాము. ఇది ఈరోజు ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. మీరు ఏదైనా డౌట్లు ఉంటే మీరు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా ప్రకృతి వ్యవసాయం తరపున మనకి స్టాఫ్ ఉన్నారు, సిఆర్పీలు, మనకి ఇంకా మండల్ ట్రైనర్, ఎఫ్ఎంటీలు, వీళ్ళంతా కూడా కలిసి మనకు ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళందరి ద్వారా వీళ్ళే ఇప్పుడు ఈ 30 ఎకరాలు చేసిందంతా కూడా ఏ రైతు వచ్చి చేయలేదు, ముందుకు వచ్చి మొత్తం వీళ్ళే ఉండి చేసినారు. కాబట్టి మీరు పెద్ద రైతులు ముందుకు వచ్చి చేస్తే మిగతా రైతులు కూడా చూసి వాళ్ళు కూడా ఇవి అవలంబించుకుంటారు ఇలాంటి మోడల్స్ అనేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తోటలు ఉండే రైతులు ఉన్నారు మనకి అన్న వాళ్ళంతా. మీరు ఎవరైనా ముందుకు వచ్చి కొద్దిగా మీరు పెట్టి చేయించగలిగితే మనకి ఇంకా మీ విలేజ్లో కూడా ఎక్కువ అవేర్నెస్ అనేది తీసుకురావడం అవుతుంది రైతులకి. మీకు మీ విలేజ్ ఉంటే అవి క్లియర్ చేసుకోవడం. అలా తుంగోడు, ఇంకా మనకి ఇప్పుడు ఈద్ల బలాపురము, మాదియ చెరువు అంటే మొత్తము కూడా సార్ డిపార్ట్మెంట్ తరపునే